నిన్నైతే ఇదంతా క్లీన్ చేసినాం ఫ్రెండ్స్. నిన్న అంతా తీసేకైతే కాలేదు. ఇంట్లో బండలు అవన్నీ అయితే ఉన్నాయి. నిన్న శనగలు పట్టినారు కాబట్టి నిన్నంతా క్లీన్ చేయలేకపోయినాం ఇల్లు. ఈరోజు అయితే అంతా క్లీన్ చేసేసి బండలు అయితే కడుగుతాము. ఇదంతా ఇంకా క్లీన్ చేసేదైతే గడ్డి అంటే ఇంటి చుట్టూ లేసిందనమాట గడ్డి అయితే. వంట చేయాల నేను వంట చేయాల బండ్లు కడగల ఎత్తుకురాల. ఇదంతా క్లీన్ చేసినాకైతే చూపిస్తాం ఫ్రెండ్స్. అంటే అంటిస్తావా? ఎత్తేసేది మేలు కదా మరి, అదంతా గాలికి వస్తుంది. ఇంకా మా ఆయన అయితే అయిపోలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా టిఫిన్ చేస్తాను. ఉప్మా చేయాలనుకుంటున్నాను. పెట్టినాను అప్పుడే ఉప్మాకి. ఈ లోపల అయితే మా ఆయన అయిపోతుంది. తినేసి ఇంకా బండలు అయితే కడుక్కొస్తాను. కసులు నూకినాను అప్పుడే. ఉప్మాకైతే పెట్టినా. ఉల్లిగడ్డ అది బాగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడైతే నీళ్ళు వేసేస్తున్నాను. నీళ్ళు కొంచెం ఉప్పు వేసిన. నేనైతే ఉప్మా చేసేస్తున్నానండి. ఇంకా మా ఆయన ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బయట అయితే ఉప్మా అయితే రెడీ అయింది. ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా అయిపోదు అనమాట అదంతా క్లీన్ చేసేది. అది కాక గడ్డి ఎక్కువ ఉంది. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. క్లీన్ చేసే లోపల అయితే బాగా టైం పడుతుంది అనమాట. అంతా అటుకే కుప్పు చేయి, అంట పెడతాంలే. మా ఆయన అయితే అంతా క్లీన్ చేసినాను ఫ్రెండ్స్. నేనైతే నోకు మరి కందిగా ఆ కుప్పలేకే అంతా అంట పెడదాం. ఫుల్ గాలి ఉందనమాట. దానికోసమని ఇంక అంటీలేదు. ఎంత దిబ్బకైతే వస్తుంది ఆయన. ఇక్కడ దగ్గరే ఉంది దిబ్బ. గాలి ఎక్కువ ఉంది ఈరోజేమో. పెట్టు మరి తిని అలకుతావా మరి ఇంటి ముందరే? దొరుకుతుంది. బయట అయితే అంత క్లీన్ చేసేది అయితే ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు అయితే ఉప్మా చేసినా కదా, ఇంకా తినేసి పని చూసుకుంటాం. ఏ ఆకలి కొన్నావా? చిన్నగా మాట్లాడుతున్నావా? చిన్నగా ఉందే మరి నీరసంగా మాట్లాడుతున్నావు. ఏం లేదులే, నువ్వే కదా చేసిందాడు బయట. నేను అంతా ఊడ్చినా అంతే. అంత గడ్డి అంతా తీసినావు, నేను ఊడ్చిన. ఇది కొబ్బరికారం ఇంటి దగ్గర నుంచి తెసిన. తినంగా. హాయ్ ఫ్రెండ్స్,
నేనైతే బట్టలు కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సోమవారం కదా, అది కాక మొన్నటి నుంచి వచ్చినప్పటి నుంచి కడగలేక కుదరలేదనమాట. కొంచెం పని ఉండే చేనులో పని, అందుకని చెప్పి ఈరోజు అయితే అంతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. బట్టలు కడిగి బయట అలుపుతాను. బయట కూడా అలకాలి కదా. పేడైతే తెచ్చినాడు మా ఆయన. కానీ మరి ఇంత బండలు కడుకొచ్చేసరికి ఇంత మురికి వచ్చింది. మరి ఎట్లుంటాయి మరి నీళ్ళు ఎన్నాళ్ళ నుంచి దుమ్ము అంతా మంచులు ఉంటాయి కదా, అప్పుడప్పుడు కడుక్కునేది. మన వాళ్ళ ఇల్లు అయితే పైన అంతా దెంతలు మొన్న కాకుంటే ఇంకా మట్టి మిద్ది కదా. మట్టి పడుతుంది కాబట్టి ఇంకా ఒక్క 4 బండ్లు కడిగితే బకెట్ ఇంత మురికే. నేను సుమారు మోసుకురావాలి నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు దేండి తేవాల. నీళ్ళు అయితే మాకు బొరగ నుంచి ఎత్తుకొని వస్తాం ఫ్రెండ్స్. అక్కడి నుంచే తెచ్చుకోవాలి మేము నీళ్ళు. ఇప్పుడైతే మా ఆయన నీళ్ళు ఎత్తుకొని వస్తాడు. నేను ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా వంట చేసుకొని మరి సేని ఇవ్వాల. ఈరోజు మిషన్కి వేస్తాము వామ్ కట్టి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాము. చేయి కడుగు అంతా నీట్గా వెనక్కి చూపిస్తాం. మరి ఇదంతా అయితే ఫస్ట్లో మా పెళ్ళైన కొత్తలో అయితే నేను ఇదంతా ఉడిచిలాకి ఏడ్చేదాన్ని అప్పుడు. అయితే తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఇదంతా ఎద్దులు అన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఎద్దులు కట్టేస్తుంటే అదంతా పోయే లోపల మా ఆయన మా అవ్వ నొక్కిచ్చి పోయేవాళ్ళు నాకు. తర్వాత అయితే అలవాటు అయిపోయింది. అవే ఎక్కువలే నొక్కుతున్నది. నేను కూడా నొక్కుతుండేది ఎక్కువ కసువు పేడకసువు అదంతా అయితే మా అవ్వ నొక్కిపోయేది చేను వేసరికి. ఇంట్లో పని అయితే నేను చూసుకునేదాన్ని అప్పుడు. అంటే పెద్ద ఇల్లు కదా, ఫస్ట్ తెలియక అప్పుడు పెళ్ళైనప్పుడు నాకు 15-16 ఏళ్ళు ఉంటాయి నాకు. అప్పుడు అయితే ఇంకా వీళ్ళు చూసే నేను కసు నొక్కి భయపడుతుంటే అట్లా తర్వాత కొంచెం అలవాటు అయింది. ఈ లోపల మా పిల్లల కోసం అయితే ఇంకా పిల్లల చదువు కోసం అయితే మేము వేరే ఊరికి పోయినాం కదా. ఇంక ఈ లోపల అంతవరకు మా అవ్వే ఉండింది ఇంతవరకు. ఇప్పుడైతే చేత కాదని మా అవ్వ అక్కడే ఉంటుంది మా ఇంకో మామయ్య దగ్గర. అవ్వ తాత ఇద్దరు ఉన్నారు. తాత చనిపోయినాడు. ఇంకా చేత కాక పని చేత కాదని ఇంక అక్కడే ఉంటుంది ఇప్పుడు. నిన్నంతా బయట అంతా క్లీన్ చేసినాం. గడ్డి అంతా కన్నీగా చేసాం. నిన్నంతా క్లీన్ అంతా చేసినాం. అక్కడ అంతా క్లీన్. ఎట్లుండే గడ్డి ఇదంతా ఇప్పుడు అరికితే బాగా వస్తుంది. మామూలే మాన ఉండదు కదా, చెట్టుంది కాబట్టి. పేడగాని తెచ్చినాడు మా ఆయన. అంత పేడలకి నీట్గా అయితే చేసాం ఫ్రెండ్స్ ఈరోజు. కానీ తొందరగా చెయ్యి. ఈరోజు అయితే కంప్లీట్ చేయాలని 2 రోజుల నుంచి. ఇదంతా కడుక్కొచ్చినావు కదా. అదంతా అయిపోయింది. ఇంకా ఇదంతా మా వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మొన్న వీడియో అయితే పెట్టినాం ఫస్ట్ది. అదైతే దాంట్లో అడుగుతున్నారు మీరు ఎందుకు ఉండడం లేదక్క అక్కడ అని. అంటే అప్పుడు స్కూల్ లేవు మాకు. పిల్లల చదువు కోసం అయితే మేము ఈ ఊరిడిచి అక్కడ పత్తుకొనకి అయితే పోయినాం అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి కదా, 0 క్లాస్ నుంచి. రవి ఫస్ట్ క్లాస్ నుంచి, రేష్మ 0 నుంచి. ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంక ఎవరు పెట్టుకోరు కాబట్టి ఇంక మేమే అక్కడ పోయి చదివించుకుంటున్నాం పిల్లల్ని. ఇప్పుడైతే హాస్టల్లో ఉన్నారు వాళ్ళిద్దరు. ఇంకా మేమైతే సేన్లో పని చేసుకుంటుంటాం కదా. ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు ఇద్దరు. ఇప్పుడైతే ఇంక ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఏమో ఇక్కడే ఉండాలనుకుంటున్నాము. మరి ఎట్లయితుందో చూడాలా. మీరు సపోర్ట్ చేస్తే ఇక్కడే ఉండి వీడియోలు పెడతామని చెప్పు. కొంచెం రిపేర్ చేయించుకోవాలా ఏదన్నా. ఇక్కడ అంతా మెత్తగైంచుడిగా ఇట్లాంటిదంతా రిపేర్ చేయించుకుంటే మనకు ఉండే బాగుంటుంది. రిపేర్ మన్నంతా రాతుంది కాబట్టి కొంచెం కష్టమవుతుంది అనమాట. అదంతా చూసుకొని కొంచెం ఇక్కడే ఉండాలంటే అనుకుంటున్నాం. మీ సపోర్ట్ చేసి మీరు ఇంకా సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియోలో కానీ పెట్టినారనమాట, సపోర్ట్ చేసాం అక్క అక్కడి నుంచి వీడియోలు పెట్టండి అని. అందుకనే చెప్తున్నాను నేను. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదైతే అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. కడుగు ఇంకా అలికేది దండి కూడా చేనికి పోవాలా. గాలి ఏమి ఎక్కువ ఉండదు. ఈరోజు వామ్ కట్టి మిషన్కి వేస్తాం మేమైతే ఫ్రెండ్స్. మిషన్కి వెళ్ళాం వామ్ కట్టి. శరీలు అయిపోయినాయి. వామ్ కట్టి అవుతుంది. వామ్ కట్టి మిషన్కి వేసినాక అక్కడ సేన్లో వంటలు అయితే చేస్తాం ఫ్రెండ్స్. చూడండి వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాం. మరి ఎట్లయితుంది, గాలి ఫుల్ ఉందనమాట. కట్టెలు పెట్టి చేసే కూడా మంట గాలి ఎక్కువ ఉంది. గాలి లేకుంటే బాగుంటుంది. అక్కడ చేనులో అయితే కట్టెల పొయ్యి మీద చేయాలనుకుంటున్నాం. మరి ఎట్లయితుందో ఎట్లలేదో తెలియదు కానీ కడుగు అయితే
చేయాలని ప్రయత్నిస్తాము. చేసే మాత్రం వీడియోలు పెడతాం చూడండి ఫ్రెండ్స్. ఇల్లు అయితే పెద్దది ఫ్రెండ్స్. ఇదంతా బండలు కడిగి అలకాలంటే 1:30 2 గంటలు పడుతుంది. పెద్ద ఇల్లు కాబట్టి ఇంకా రూమ్ లేదు. ఆ రూమ్ వాకిలు వేసినారు. ఇంకా అది కానీ ఆ రూమ్ అంతా 1 రూమ్ అంత ఉంది. ఫస్ట్ నూకినట్లేదు మొన్న. ఇంకంతే పాడమన్న మిద్దెలు అప్పుడు పాత మిద్దెలు కదా, మిద్ది కాబట్టి రాలుతూనే రాలుతూనే ఉంటుంది దుమ్ము పైన నుంచి. అంటే ఎండాకాలం మేల ఇట్లా అవి వెనకాల చల్లగా హీట్ ఉండదు. ఆర్సీ కాదు కదా, ఆర్సీ కాదు కదా మట్టి మిద్దెలు, చల్లగా. అంత వేడి అనిపించదు అనమాట. ఇట్లయితే ఇదంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక బయటకు పోవాలా, బయటకు అడుగు. బయట అలకల్లా, కట్టలు కడగల్లా. కట్లే ఉన్నాయి, వీళ్ళంతా ఉన్నాయి. ఒకసారి బండ్లు అయితే ఒక బట్ట తినిపోతుంది. మరేమి ఇవి కాలు బండ్లు అవి కరకు బండ్లు అది సిమెంట్ సరిగా లేదు. సిమెంట్ సరిగా లేదు అంతా. ఎత్తేయాలా నీళ్ళు ఇవి? ఎంచుకుంటున్నానేమి ఐఫోన్లే. పచ్చిగడ్డి తినిందే పేడ పచ్చగుంది కదా, మేత బాగా పచ్చగానే వస్తుంది మరి పేడ కదా. సొప్పలే, జాడు సొప్ప. ఫస్ట్ కదా ఇంకోసారికి అయితే బాగా వస్తుంది. నీళ్ళని తీసుకురా. సరిపోలేము కొన్ని నీళ్ళు అయ్యి. టైం చూడలే నేను. వంట చేయాలన్నా కాడైతే అలకేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 6 అయితే ముగ్గేస్తాను. ఇంకా వంట చేస్తాను లోపల పోయి. సేను పోవాలి కదా, ఇంకా వంట చేయాలా.
ఇల్లు అయితే అంతా కడిగేది అలికేది అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా పొద్దున్న నుంచి ఇంత టైం అయితే పట్టింది, 9 అయింది టైం అయితే. ఇప్పుడు మొత్తం నీట్గా అయితే కడిగేస్తున్నాను. ఇప్పుడైతే అంత బాగా నీట్గా కనిపిస్తుంది ఇల్లు అయితే. వంట రూమ్ 2 సార్లు కడిగినాం కదా, నీట్గా ఉంది. ఇంకా ఇప్పుడైతే చేను పోతాం మేము, ఇంకా వంట చేయాలా. చేసేయి మరి అన్నం చేయి. ఆరా మరి అట్లా నల్లగైతుంది కదా, ఉండు అట్లా వేసినట్లు ఉండు. ఇంటికి వేసాలి అన్న. తలకంటు కూడా